వద్దు వద్దన్న బిజినెస్ పెట్టాడమ్మా. ఇప్పుడు ఓ అని ఏడుస్తున్నాడు. ఏ బిజినెస్ నానా? కాటన్ బిజినెస్, పత్తి వ్యాపారం. సో హే బలవంత్ మూవీ చూసొచ్చాను. యాక్చువల్లీ మూవీ పేరు హే భగవాన్ అని పెట్టారు. తర్వాత సెన్సార్ వాళ్ళు పేరు మార్చండి అని చెప్పిన తర్వాత ది చేంజ్ ఇట్ టు హే బలవంత్. అలా చేంజ్ చేయడానికి ప్రతిసారి మనం సెన్సార్ ఇష్యూస్ అంటాం, కానీ ఈసారి అలా చేంజ్ చేయడానికి రీజన్స్ ఉన్నాయి భయ్య. సినిమాలో చాలానే రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ నేరేటెడ్ మూవీ, అంటే చిన్నపిల్లలు చూడొద్దు, అలానే ఉంటుంది అన్నట్టు. అసలు సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం కామెడీ ఎక్కడెక్కడైతే బాగా వర్కౌట్ అవుతాయో, ముఖ్యంగా సుదర్శన్ గారి ఫోకస్డ్ గా ఉన్న కామెడీ అంతా నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ చాలా బాగా నవ్వుకున్నా. మనకి బిజినెస్ అన్నారు చూసారా, ఆ బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత కొన్ని సీన్స్ పడతా ఉంటాయి అనమాట. దోస్ ఆర్ రియలీ హిలేరియస్. అందులో కూడా సుదర్శన్ గారి జోక్స్ చాలా బాగుపడ్డాయి. అక్కడ వరకు సినిమా బాగుందని చెప్పిన, మిగతా ఎక్కడ కూడా సీరియస్ గా తీసుకోవద్దని చెప్తాను అనమాట సినిమా మొత్తంలో. కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా సీరియస్ వెళ్ళిపోతా ఉంటది, కొంచెం ఎమోషన్ పడతా ఉంటది. ఆ ఎమోషన్ నాకు అంత బాగా కనెక్ట్ కాలేదని చెప్తా. ఏదైతే బిజినెస్ పెట్టుకున్నారో ఆ బిజినెస్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఆ బిజినెస్ దగ్గర జరిగే కామెడీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది, కామెడీ మాత్రమే. మిగతా అయితే లైక్ సీరియస్ గా అండ్ ఆల్సో కొంచెం మెసేజ్ స్టఫ్ నడుస్తూ ఉంటుంది అనమాట సినిమాలో. అదంతా బాగా ఎక్కలేదు నాకు. అండ్ ఏదైతే లవ్ స్టోరీ నడుస్తుందో హీరోయిన్ శివాని అండ్ ఆల్సో సుహాస్ గారి మధ్యలో, ఇట్స్ నాట్ దట్ గుడ్. టెక్నికల్ అంత ఆర్టిఫిషియల్ అనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం కూడా అలానే ఉంటుంది అనమాట, ఆర్టిఫిషియల్ అనిపించింది. ముఖ్యంగా ఏదైతే బిజినెస్ రివీల్ అయిందో, రివీల్ కాకముందు అంతా కూడా ఇంకొంచెం ఆర్టిఫిషియల్ గా ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కామెడీ ఎక్కడ పడలేదు నాకు. బట్ ఆఫ్టర్ రివల్యూషన్ చాలా బాగుందని చెప్తే కామెడీ. అండ్ వెన్నెల్ కిషోర్ స్పెషల్ మెన్షన్ మంచి అనిపించింది. నరేష్ గారిని ఒక రకంగా యూజ్ చేసుకున్నారు దీంట్లో. ఐ కాంట్ సీ ఇట్స్ గుడ్ బ్రో, అంటే లైక్ అంత బాగా ఎక్కలేదు నాకు. ఒక రకంగా వెళ్ళింది అది, కొంచెం ప్యారడీగా ఎటో వెళ్ళింది అన్నట్టు. అండ్ ఇట్ వాజ్ ఓకే భయ్యా, నాకు ఏదో అనిపించింది అన్నట్టు. బట్ బేసికలీ ఈ సినిమా ప్రామిస్ చేసేది ఏంటంటే కామెడీ. ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ఇదని తెలిసిన తర్వాత ఏం జరిగింది, అండ్ ఆల్సో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఇంటర్వెల్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్, మంచి అనిపించింది. దీని తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నా. ఇంటర్వెల్ లో వచ్చినంత హై ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగే సీన్స్ అని కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదనిపించింది అనమాట. ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ కావాలి. నిజం తెలిసిపోతే ఏమైతే అని చెప్పేసి కప్పిపుస్తా ఉంటారు చూసారు, అలాంటి ట్రాక్ చాలా సినిమాలు చూసాం. అదంత ఇంట్రెస్టింగ్ అయితే జరగలేదని చెప్తా. ముఖ్యంగా దీంట్లో అజయ్ ఘోష్ గారు అండ్ ఆల్సో హర్షవర్ధన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఏమో బ్రో, లైక్ అయితే వాళ్ళని ఎంత బాగా యూజ్ చేసుకున్నారని అనిపించలేదు అనమాట. ఆబ్వియస్లీ ఇది ఒక ఫాదర్స్ అండ్ ఎమోషన్ ఉన్న సినిమా, ఆ రకంగా వెళ్తా ఉంటది. దీనికి ఒక సొసైటల్ మెసేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక నడుస్తూ ఉంటది అనమాట. అది ఏమో బ్రో, అంటే లైక్ దాంట్లో తెలుస్తుంది దేర్ హార్ట్ ఇస్ ఇన్ ద రైట్ ప్లేస్, బట్ నాకు ఎమోషనల్ గా కనెక్ట్ కావట్లేదు. కరెక్ట్ గా ఎమోషనల్ బిట్ తగలట్లేదు నాకు. ఓకే వెళ్ళిపోతుంది అనిపించింది. అండ్ సినిమాని ఎండ్ చేయాలని చెప్పేసి లాస్ట్ లో రష్ చేశారు అనిపించింది. శివాని నాగారం గారి క్యారెక్టర్ తోటి ఒకటి చేశారు అనమాట. అది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒకటి పెడతా ఉంటారు. అది బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా నేను చెప్పిన కదా, రెవల్యూషన్ అయిన తర్వాత కామెడీ వర్కౌట్ అవుతుంది చూసారా, ఇవన్నీ బాగా కనెక్ట్ అయినాయి. సుదర్శన్ గారే బ్రో అన్ఎక్స్పెక్టెడ్, ఆయన కామెడీ బాగా పడుతుంది అని చెప్పేసి చాలా బాగా పండింది. ముఖ్యంగా శివాని గారు అండ్ ఆల్సో సుదర్శన్, సుహాస్ వీళ్ళు ముగ్గురు ఉన్న సీన్స్ అన్ని బాగా పండినాయి. టెక్నికల్లీ అంతే ఉన్నాయి, ఇంకేమీ లేవు సినిమాలో. అది నా బాధ అనమాట. లైక్ 2 hours 14 minutes లో లైక్ అక్కడ కొన్ని జోక్స్ బాగా పండినాయి. ఆ కామెడీ సీన్స్ కి బాగా నవ్వినా గానీ ఆ కామెడీ సీన్స్ అయిపోయిన తర్వాత ఓకే ఇంకేంటి నెక్స్ట్ ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ మీ, నాకు మాత్రమే అనిపించింది. టెక్నికల్లీ నాకు ఈ సినిమా కూడా ఎక్కడ బాగా అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే లైక్ చాలా వరకు బేసిక్ స్టఫ్ నడుస్తూ ఉంటది. సినిమాటోగ్రఫీ కూడా ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. మ్యూజిక్ వివేక్ సాగర్ గారు చాలా బేసిక్ ఇచ్చారు అనిపించింది. పాటలు సడన్ గా వస్తాయి, కట్టు సాంగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో చాలా ఉంటాయి, ఎందుకు వచ్చినాయి ఇవి అవసరం ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ సెకండ్ హాఫ్ లో ఎటేటో వెళ్ళిపోయింది సినిమా. అండ్ ఏమో ఏదో సర్దేయాలి కదా, కంప్లీట్ చేయాలి అన్నట్టుగా కంప్లీట్ చేస్తారు. ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా చాపింగ్ ఉంటది. అసలు ఆ సీన్ ట్రాన్సిషన్స్ కూడా ఎటేటో వెళ్తా ఉంటాయి అనమాట. బ్లర్ చేస్తూ ఉంటారు, ఫోకస్ అవుట్ ఫోకస్ ఆన్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్ గా ఇఫ్ యూ వాంట్ ఫన్, ఇట్ హ్యాస్ ఫన్. బట్ నాకైతే మాత్రం వాళ్ళు ప్రామిస్ చేసినంత ఫన్ అయితే అనిపించలేదు. బట్ మంచి జోక్స్ అయితే గ్యారంటీ పడ్డాయి. సుదర్శన్ గారు చాలా బాగా చేశారు అనిపించింది. సుహాస్ గారు లవ్ స్టోరీ ఏముంది అని నాకు అంత బాగా ఎక్కలేదు. నరేష్ గారు అయితే మాత్రం అంత బాగా అనిపించలేదు నాకు. ఓవరాల్ గా హే బలవంత్ ఓకే బ్రో అని ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అలాగే ఏమో చూద్దాం అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఐ లాఫ్డ్ ఇట్ సమ్ ప్లేసెస్, మిగతా అంతా కూడా ఏదో వెళ్ళిపోయింది అని ఫీలింగ్ వచ్చింది. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ఓ బలవంత్. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేమో. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.